క్రైస్తవ పోరాటాన్ని గూర్చి పౌలు తన పత్రికలలో వ్రాసిన వాటిని తేలికగా కొట్టిపారేయలేము. రాజీలేని యుద్ధ వ్యూహ రచన, శత్రువు యొక్క తంత్రాలు, సర్వాంగ కవచం, చివరిగా వీరోచితమైన పోరాటానికి అవసరమైనవి రెండు ముఖ్యమైన ఆయుధాలు. ఒకటి వాక్యమనే ఆత్మఖడ్గము, రెండవది శత్రుబలాన్ని నాశనం చేసే ప్రార్థన. డంకన్ వీటన్నిటినీ వ్యక్తిగతంగా ఉజ్జీవంలో ఉపయోగించి ఇతరులను కూడా ఉపయోగించమని చెప్పాడు. ఇవి లేకుండా యుద్ధానికి వెళితే ఓటమి తప్పదు. సరైన ఆయుధాలున్న సైన్యమే జయిస్తుంది. అయితే ఈ ఆయుధాలను సరైన రీతిలో ఉపయోగించడానికి శిక్షణ ఇచ్చే శిక్షకుడే పరిశుద్ధాత్మ. దేవుని వాక్యం పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రకటిస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని డంకన్ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. అప్పటి నుండి బైబిలు అతనికి సమస్తము అయిపోయింది. బైబిల్లోని మాటలు యథాతథంగా వాడినప్పుడు దానికి మరి ఏ విధమైన వివరణలు, క్షమాపణలు అవసరం లేదు. వాక్యాన్ని ప్రకటించు, వాక్యమే గానం చెయ్యి, వాక్య ప్రకారమే జీవించు అనేది డంకన్ నినాదం. దీనికి వ్యతిరేకమైనది పరలోకంలో అంగీకరించబడదు అనేవాడు. బైబిల్ సినిమాలు, నాటకాలు ఆయనకు నచ్చేవి కాదు. అపోస్తలుల కాలంలోని యేసు ప్రభువు ఇప్పటికీ సజీవుడిగా ఉండగా అప్పుడు లేని వినోద ప్రదర్శనలు ఇప్పుడు మాత్రం ఎందుకు అనేవాడు. సంఘం దేవుని యొక్క లోతైన సంగతులను ఇప్పటి తరానికి అందించలేక తన పూర్వపు మహిమను పోగొట్టుకుని వినోద ప్రదర్శనలతో నవతరం వారిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నదని బాధపడేవాడు. సంఘం క్రీస్తును కల్వరి వరకు వెంబడించకుండా పై వాటితో సరిపెట్టుకుంటున్నది. ఒక బైబిల్ కాలేజీ విద్యార్థి డంకన్ గురించి ఇలా అన్నాడు: నేను బైబిల్ కళాశాలలో చదువుతున్నప్పటికీ దేవుని వాక్యాన్ని గూర్చిన నిజమైన గ్రహింపు నాకు రాలేదు. అయితే డంకన్ గారు ప్రసంగించడం నేను విన్నాక నాకు నిజమైన గ్రహింపు వచ్చింది. అద్భుతాలు ఈ రోజుల్లో కూడా జరుగుతాయనే విశ్వాసం కలిగింది. బైబిల్ మీద ఆయనకు అపారమైన నమ్మకం ఉంది. ఆయన బైబిల్ని చదివి దాన్ని వివరిస్తుంటే అక్షరాల అది జరిగిపోతుందనిపిస్తుంది. పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా ప్రసంగం చేయడం అంటే డంకన్కు అసలు ఇష్టం ఉండేది కాదు. దాని మీద ఒక పాస్టర్ గారికి వచ్చిన కలను కూడా చెప్పాడు. ఒక పాస్టర్ గారికి అద్భుతంగా ప్రసంగం చేస్తున్న ఒక వ్యక్తి కలలో కనిపించాడు. పాస్టర్ గారు అతన్ని చూసి ఆశ్చర్యపోయి, "నువ్వు సైతానువే కదా?" అని అడిగాడు. "అవును" అన్నాడు సైతాను. "మరి నువ్వు సువార్త ప్రకటిస్తున్నావేంటి? ఆత్మలను నాశనం చేయడమే నీ పని కదా?" అడిగాడు పాస్టర్ గారు. "నిజమే, కానీ పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా ప్రసంగం చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిసింది. ఇప్పుడు నా పని మరింత సులువుగా ఉంది" అన్నాడు సైతాను. "నమ్మితే చాలు రక్షణ పొందుతావు" అనే సిద్ధాంతం మీద ఆయనకు నమ్మకం లేదు. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా పాపాలను ఒప్పుకుని లోతుగా పశ్చాత్తాపడితేనే కానీ రక్షణ పొంది ఆత్మ జీవితంలో లోతుగా ఎదగడం సాధ్యం కాదని ఆయన నమ్మకం. డంకన్ ప్రార్థనకు అత్యంత ప్రాధాన్యతనిచ్చాడు. దేవుని గూర్చి మనుషులతో మాట్లాడడం ఎంత ముఖ్యమో మనుషులను గురించి దేవునితో మాట్లాడడం కూడా అంతే ముఖ్యం అనేవాడు. ప్రార్థనలో గంటల కొద్దీ సమయం గడిపేవాడు. తెల్లవారుజామున లేచి ఏకాంత ప్రార్థనలో దేవునితో సహవాసం చేసేవాడు. దినములో శ్రేష్టమైన సమయాన్ని దేవునికివ్వాలి అని చెప్పేవాడు. ఉదయకాలపు సహవాసంలో పరలోకపు మంచు ఆయన ఆత్మను తాజాగా ఉంచేది. ఏకాంత ప్రార్థనలో గుపాళుంచిన సౌరభాన్ని ఆయన అనుదిన పరిచర్యలో అనేకులకు పంచి ఇచ్చేవాడు. ప్రాతకాలమున రక్షకుని స్వరం వినడం ఆయనకు ఎంతో మధురంగా ఉండేది. ఆత్మీయ సలహాదారుడిగా ఆయనకు ఆయనే సాటి. ప్రతి సమస్యకు ప్రార్థనలో కనిపెట్టి ఖచ్చితమైన నడిపింపు పొందేవాడు. దేవుడు ఇతరుల అవసరాలను కూడా ఆయనకు చూపించి ప్రార్థన చేయమని చెప్పేవాడు. ప్రార్థనలో గోజాడడం డంకన్ బాగా నేర్చుకున్నాడు. ఒక జిల్లాని గురించి ఆయనకు భారం వచ్చినప్పుడు ఆ జిల్లాని దర్శించక ముందు ఒక రోజంతా ప్రార్థనలో గడిపేవాడు. పగలంతా అలసిపోయిన అర్ధరాత్రి వరకు ప్రార్థనలో గడిపేవాడు. ఆయన సంస్థకు పంపించిన నివేదికలను బట్టి ప్రార్థనలో ఎంతగా పోరాడేవాడో అర్థమవుతుంది. "నేను అగ్నిలో నడుస్తున్నాను, ప్రభువే నాకు సహాయం చెయ్యాలి. రాత్రంతా దేవునితో మధురమైన సహవాసంలో గడిపాను. బలమైన పోరాటం జరుగుతున్నది. శత్రువు లొంగిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మేము విజయాన్ని చూస్తాము. ఈ వారమంతా గాలి వర్షంతోనూ సాతానుతోనూ బలంగా పోరాడాము. వాతావరణం మాకు అనుకూలంగా మారింది. పెద్ద పెద్ద వాళ్ళు కూడా పశ్చాత్తాపంతో కన్నీళ్లు కారుస్తున్నారు.
ఉజ్జీవం వచ్చేసింది. సోమవారం రాత్రి ప్రార్థనలో పోరాడినప్పటి నుండి హృదయం కదిలించి వేసే దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఆశీర్వాదాలు ప్రవాహంలా వచ్చేశాయి. సాతాను కోటలన్నీ కూలిపోయి విజయోత్సాహంతో మేము ముందుకు సాగుతున్నాము. దేవుని శక్తి ముందు పాతాళ శక్తులు పారిపోతున్నాయి. డంకన్ నివేదికలు ఇలా సాగాయి.